స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి గుడ్ న్యూస్. టికెట్ రేట్లు లేకుండానే అంటే టికెట్ రేట్ల పెంపు అనే అంశం ప్రతి సందర్భాల్లో సినిమాకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తాయి. ప్రభుత్వాలని కొంత వాళ్ళు వేడుకుంటారు, ప్రభుత్వాలు పర్మిషన్ ఇస్తూ ఉంటాయి. టికెట్ రేట్లు అమాంతంగా 100-200 పెరిగిపోవడం మనం గత సినిమాల్లో చూసాం. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి మాత్రం ఎటువంటి టికెట్ రేట్ల పెంపు లేకుండానే ఈ సినిమా రిలీజ్ చేయాలని చెప్పి మేకర్స్ డిసిషన్ తీసుకున్నారు. సాధారణ ధరలకే సినిమాను విడుదల చేస్తున్నారు మూవీ టీం. అయితే మల్టీప్లెక్స్లో దీని ధర 295 రూపాయలు ఉండబోతోంది. సింగిల్ స్క్రీన్స్లో 175 రూపాయలు. అయితే ఈ నిర్ణయంతో థియేటర్లోకి సామాన్య ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా భారీ స్థాయిలో చేరుకునే అవకాశం ఉంది. సో తాకిడి పెరగడమే కాకుండా భారీగా అక్యుపెన్సీ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా మాకు రావాల్సిన అమౌంట్ వచ్చేస్తాయి. కాబట్టి మేము టికెట్ ధరల్ని పెంచాల్సిన అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. ప్రధాన థియేటర్లో ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయాయి. అయితే ఉదయం 7:30 నుంచే షోలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 4 గంటల షోకి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ రీసెంట్గా ఓపెన్ చేసినటువంటి అల్లు సినిమాస్, ఆ సినిమా థియేటర్లో ఆ మల్టీప్లెక్స్లో ఫస్ట్ సినిమా ఆడబోతోంది పవన్ కళ్యాణ్దే. సో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతోనే అల్లు సినిమాస్లో ఫస్ట్ షో ప్రారంభం కాబోతోంది. సో పెద్ద ఎత్తున ఇప్పటికే బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. సో భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పైన చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి సినిమా కాబట్టి చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో టికెట్ ధరలు ఏమాత్రం పెరగకపోవడంతో సామాన్య ప్రజల్లో మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎక్కువ స్థాయిలో టికెట్లు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువ స్థాయిలో టికెట్స్ బుకింగ్స్ కొనసాగుతున్నాయి కూడా. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనిద్ర అందిస్తారు లైవ్లో. అనిద్ర, సో టికెట్స్ ధరలో ఎటువంటి మార్పు లేదు, యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవబోతున్నాయి. నార్మల్గానే ఒక స్టార్ సెలబ్రిటీ సినిమా వస్తుందనంటే టికెట్ ధరల గురించి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం, గవర్నమెంట్ కొంత దానికి పర్మిషన్ ఇవ్వడం, ఆ తర్వాత టికెట్ ధరలు పెంచుకోవడం, ఇలాంటి రసాబాస్ చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత ఎవరో ఒకరు కోర్టుకు పోవడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు మేకర్స్. మాకు టికెట్స్ ఎక్కువగానే వస్తాయి, ఎక్కువ స్థాయిలో ఆక్యుపెన్సీ ఉంటుంది, మేము టికెట్ ధరలు పెంచాము అని చెప్తున్నారు. సో ఈ డిసిషన్ పైన పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ సినిమా ప్రేక్షకుల్లో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఎస్ మనోజ్, ఈ మధ్య కాలంలో ఒక భారీ బడ్జెట్ మూవీ, ఒక స్టార్ హీరో మూవీ రిలీజ్ అవుతుందంటే డెఫినెట్గా టికెట్ ప్రైస్ అనేది హైక్ అవుతుంది. గవర్నమెంట్ నుంచి జీవో తెచ్చుకోవడం, ప్రీమియర్ షోస్ వేయడం, ప్రీమియర్ షోస్కి స్పెషల్ ప్రైస్ పెట్టడం అండ్ ఇంకా 10 days వరకు కూడా హైక్ తెచ్చుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ మూవీ ఎటువంటి టికెట్ హైక్ లేకుండా తెలంగాణలో నైజాంలో రిలీజ్ అవ్వడం అనేది ఫ్యాన్స్కి ఒక మంచి ఊరట, ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏపీలో ఇప్పటికే ప్రీమియర్ షోస్కి పర్మిషన్ ఉంది, 500 రూపీస్ టికెట్ కూడా ఫిక్స్ చేశారు అండ్ ఇంకా 10 days వరకు టికెట్ రేట్ కూడా హైక్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ టికెట్ రేట్ని ఎందుకు ఇక్కడ హైక్ చేయలేదు, ప్రీమియర్ షోస్ ఎందుకు వేయట్లేదు అనే క్వశ్చన్ అయితే ఫ్యాన్స్ అందరిలోనూ క్వశ్చన్ ఉంది. అందరూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. అయితే March 18th ఈవినింగ్ నుంచి ప్రీమియర్స్ దురంధర్ 2 రిలీజ్ అవ్వబోతుంది. సో దురంధర్ 2కి నార్మల్ ప్రైస్తోనే టికెట్ రేట్స్ అనేవి పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఇటు దురంధర్కి బుకింగ్స్ ఓపెన్ అయినాయి అండ్ ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా టికెట్ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయినాయి. March 27th రిలీజ్ అవ్వాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ని March 19th రిలీజ్ డేట్ని చేంజ్ చేసుకున్నారు. March 19th చేంజ్ చేయడానికి ప్రధాన కారణం ఇటు ఉగాది పండగ అండ్ ఇంకా రంజాన్ వీకెండ్స్ కూడా కలిసి వస్తున్నాయి. సో ఈ హాలిడేస్ అన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి మంచి కలెక్షన్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుందని చెప్పేసి మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నారు. కానీ ప్రీమియర్స్ని టికెట్ రేట్స్ని ఎందుకు హైక్ చేయలేదు అంటే ఇక్కడ దురంధర్ 2కి కూడా మంచి కాంపిటీషన్ ఉంది. దురంధర్ 2 ప్రీమియర్స్ ముందు రోజు వేస్తున్నారు. ఎటువంటి టికెట్ హైక్ లేకుండా దురంధర్ 2ని రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్కి టికెట్ రేటు పెంచితే మళ్ళీ అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అని మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నారు. యాక్చువల్గా హైకోర్టు నుంచి ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కూడా టికెట్ రేట్ పెంచుతూ జీవోలు ఇచ్చిన తర్వాత హైకోర్టు కూడా సీరియస్గా తీసుకుని టికెట్ రేట్స్ అనేవి పెంచొద్దు, టికెట్ రేట్ ఏదైనా సినిమాకి పెంచాలి అనుకుంటే 90 days ముందు రిక్వెస్ట్ పెట్టుకోండి, అప్పుడు మేము పరిశీలించి ఆ సినిమా బడ్జెట్ని బట్టి మేము టికెట్ రేట్ అనేది ఇస్తామని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. దీనిపై మైత్రి మూవీ మేకర్స్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. అయితే సుప్రీంకోర్టు స్టే విధించారు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. కానీ లాస్ట్ మినిట్లో ఎందుకో డెసిషన్ మార్చుకున్నారు అనేది వినిపిస్తుంది. ఆ డెసిషన్ దురంధర్ 2 నార్మల్ టికెట్ రేట్స్తోనే ముందు రోజు రిలీజ్ అవుతుందని మార్చుకున్నారా, లేదు అంటే ఆక్యుపెన్సీ తగ్గుతుంది, ఫ్యాన్స్ మాత్రమే టికెట్ రేట్స్ పెంచితే వస్తున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ రావట్లేదు అని డెసిషన్ మార్చుకున్నారా అనేది మాత్రం క్లారిటీ లేదు. సో మొత్తానికి నార్మల్ రేట్స్లో సింగిల్ స్క్రీన్ 175, మల్టీప్లెక్స్లో 295 రేట్తో రిలీజ్ అవ్వడం అనేది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తారు. కంటెంట్ బాగుంటే కూడా ఓజీ సినిమాకి సైతం టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ తీసుకుంది మేకర్స్. కానీ ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటే ఓజీకి పర్మిషన్ వచ్చింది, చివరి నిమిషంలో కోర్టుల వరకు వెళ్ళారు, కోర్టుల్లో కేసులు ఎదుర్కొన్నారు, కోర్టు కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది టికెట్ ధరలు పెంచొద్దని చెప్పి చాలా వరకు డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత వచ్చే రాజాసాబ్ విషయంలో కూడా టికెట్ ధరలు చివరి నిమిషంలో అర్ధరాత్రి 12 గంటల సమయానికి కూడా జియో రిలీజ్ చేసి టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సో ఇప్పుడు తెలంగాణలో ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ ధరల విషయంలో మైత్రి మూవీ మేకర్స్ ఎందుకు వెనకడుగు వేశారంటే వాళ్ళు ఎందుకు పర్మిషన్ అడగలేదు? ప్రభుత్వం వైపు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాదనుకున్నారా, లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో టికెట్ ధరలు పెంచితే ఆల్రెడీ దురంధర్ 2 లాంటి సినిమా చాలా దురంధర్ 1 సక్సెస్ అయింది కాబట్టి ఆ స్థాయిలో ఆ సినిమాతో కాంపిటీషన్ ఇవ్వాలి, టికెట్ ధరలు పెంచితే ఆ కాంపిటీషన్ లేదనుకున్నారా? అసలు ఏం జరిగి ఉండొచ్చు? టికెట్ ధరలు జనరల్గా అడుగుతుంటారు కదా, సో ఇప్పుడెందుకు వెనకడుగు వేసినట్టు? దీంతో మైత్రి మూవీ మేకర్స్ కేవలం పవన్ కళ్యాణ్ సినిమా, ఇప్పుడు వచ్చేటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ కాకుండా నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే ఏ సినిమాకైనా డిసిషన్ ఉండబోతుందా? ఇప్పుడు కేవలం కాంపిటీషన్ ఎదుర్కోవడం కోసం మాత్రమే ఇది ఒక డిస్కౌంట్ లాగానో ఆఫర్ లాగానో అనుకోవాలా? ఎస్ మనోజ్, ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్కి టికెట్లు పెంచుకోవడానికి వెసులుబాటు ఉంది. ఎందుకంటే హైకోర్టు 90 డేస్ టైం ఇచ్చినప్పటికీ కూడా 90 డేస్ బిఫోర్ మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే మేము టికెట్ రేట్ అనేది హైక్ ఇవ్వాలా లేదనేది డెసిషన్ తీసుకుంటాం బడ్జెట్ని బట్టి అని చెప్పినప్పటికీ కూడా మైత్రి మూవీ మేకర్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేశారు. దానికి సంబంధించే సుప్రీంకోర్టు వెసులుబాటు ఇచ్చారు, స్టే విధించారు హైకోర్టు నుంచి. సో ఇప్పుడు హైకోర్టు నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు, టికెట్ రేటు పెంచుకోవడానికి వెసులుబాటు ఉంది. గవర్నమెంట్కి వీళ్ళు రిక్వెస్ట్ కూడా పెట్టారు. కానీ లాస్ట్ మినిట్లో ఇక్కడ దురంధర్ 2 రిలీజ్ అవుతుంది, దానికి నార్మల్ టికెట్ రేట్ ఉంది, ముందు రోజే ప్రీమియర్స్ వేస్తున్నారు కాబట్టి వీళ్ళు కొంచెం వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇంకా కంటెంట్ కూడా వాళ్ళ కంటెంట్ మీద నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ స్టామినా తెలుసు మాకు, ఫ్యాన్స్ అందరూ కూడా డెఫినెట్గా వస్తారు, మాకు మంచి కలెక్షన్ రావాలంటే ఇప్పుడు టికెట్ రేట్ పెంచినా పెంచకపోయినా మాకు అది పెద్ద సమస్యే కాదు. టికెట్ రేట్ పర్మిషన్ తెచ్చుకుని లాస్ట్ మినిట్ వరకు గవర్నమెంట్ నుంచి జీవో వచ్చే వరకు వెయిట్ చేయడం. ఎందుకంటే రాజాసాబ్కి చూసాం మనం, లాస్ట్ మినిట్ వరకు కూడా వాళ్ళు వెయిట్ చేశారు. లాస్ట్ మినిట్ వరకు టికెట్ రేట్ వస్తుందేమోనని జీవో కోసం వెయిట్ చేసి లాస్ట్ మినిట్లో టికెట్ రేట్ ప్రైజ్ లేకుండా నైజాం మొత్తం మార్కెట్ చాలా ఇంపార్టెంట్. నైజాం మొత్తంలో రాజాసాబ్కి ప్రీమియర్స్ కూడా లేకుండా, టికెట్ ప్రైజ్ లేకుండా నార్మల్ ప్రైస్తో మార్నింగ్ షో నుంచే రాజాసాబ్ షో పడడం అనేది జరిగింది. సో అటువంటి ఇబ్బందులు ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఎదుర్కోవడం ఇష్టం లేక, అటువంటి తలనొప్పులు ఫేస్ చేయలేక సో నార్మల్ రేట్లతోనే వీళ్ళు ముందుకు వెళదామని డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మార్నింగ్ 7:30 నుంచే ఇక్కడ తెలంగాణలో నైజాంలో షోస్ పడబోతున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయినాయి. కాకపోతే ఇక్కడ ముందుగా యుఎస్లో షో పడుతుంది, తర్వాత ఏపీలో షో పడుతుంది, తర్వాత తెలంగాణలో పడుతుంది. సో అక్కడ కంటెంట్ కూడా ఇక్కడ కంటెంట్ని బట్టి కూడా ఇక్కడ తెలంగాణలో బుకింగ్స్ ఎలా ఉంటాయి అనేది డిసైడ్ అవ్వబోతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ అనింద్ర. సో మొత్తంగా ఇది ఒక కాంపిటీషన్ అనుకోవాలి. పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, అటు దురంధర్, 2 సినిమాలు ఒకేసారి ఒకే రోజున రిలీజ్ కాబోతున్నాయి. దురంధర్కి ప్రీమియర్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి, ఎదుర్కోవాలి, డెఫినెట్గా సినిమాని మంచిగా రాణించాలనుకుంటే టికెట్ ధరలు కనుక పెంచితే కాంట్రవర్సీ అవుతుంది. పర్మిషన్ ఇస్తారో లేదో వెయిట్ చేయాలి, టెన్షన్ ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. కాబట్టి టికెట్ ధరలు పెంచకుండానే డైరెక్ట్గా ఇప్పటి నుంచే, ఈరోజు ఆల్మోస్ట్ 17th, 19th సినిమా రిలీజ్, 18th నుంచి ప్రీమియర్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచే ఇప్పటికే టికెట్ ధరలకు సంబంధించి క్లారిటీ ఇస్తూ ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయి పెద్ద మొత్తంలో బుకింగ్స్ అవుతూ ఉన్నాయి. సో మీరే సినిమా గురించి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు వచ్చేటువంటి 2 సినిమాలు, ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా పెద్ద మొత్తంలో ఉంటారు, అట్ ది సేమ్ టైం సినిమా స్టార్లకు అతీతంగా దురంధర్ అనే సినిమా చాలా అద్భుతంగా సక్సెస్ అయింది కాబట్టి దురంధర్ కూడా ఈసారి 2లో చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికి కూడా. సో దురంధర్ 2 అండ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఈ రెండిట్లో ఏది ఎక్కువ హిట్ కొట్టబోతోంది? మీరు ఎక్కువగా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి. సో టికెట్ ధరల్ని ఏమాత్రం కూడా పెంచడానికి ముందడుగు వేయలేదు మైత్రి మూవీ మేకర్స్. కేవలం ఈ సినిమాకి మాత్రమే ఉంటుందా? ఫర్దర్గా అన్ని సినిమాలకి మైత్రి మూవీ మేకర్స్లో వచ్చేటువంటి ప్రతి సినిమాకి కూడా ఇదే మాదిరి డిసిషన్ తీసుకుంటారా చూడాలి. ఇది మాత్రం కేవలం ఇప్పుడు కాంపిటీషన్ని ఎదుర్కోవడం కోసం మాత్రమే టికెట్ ధరల్ని
పెంచడానికి ఆ టీం సిద్ధంగా లేదు. అందుకే పాత ధరలకే అంటే రెగ్యులర్ ప్రైస్కే ఈ సినిమాతో ముందుకు వెళ్తుండగా అర్థమవుతోంది. సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? దురంధర్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్, దీంట్లో ఏది ఎక్కువగా హిట్ అవబోతోంది? మీరు ఎక్కువ ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.